ఒక మనిషి తన జీవిత కాలంలో బాగా కష్టపడితే ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వగలడు, లేదా ఒక గొప్ప ఇంజనీర్ అవ్వగలడు, లేదా ఒక రచయిత అవ్వగలడు. కానీ ఈయన మాత్రం ఒక సైన్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, లిటరేచర్, అనాటమీ, జియాలజీ, బాటనీ ఇలా ఎన్నో రంగాల్లో ప్రావీణ్యం సాధించాడు. ఈయన గీసిన మొనాలిసా చిత్రం గురించి మనకు తెలిసిందే. ఈయనకు క్రొత్త విషయాలు తెలుసుకోవాలని ఉండే జిజ్ఞాస ఈయనను ఎన్నో ఆవిష్కరణలు చేసేలా చేసింది. అసలు ఎటువంటి టెక్నాలజీ లేని 15వ శతాబ్దంలోనే పారాచూట్, డైవింగ్ షూట్, ఫ్లయింగ్ మిషన్, లైఫ్ బెల్ట్, రోబోట్, మిషన్ గన్, బ్రిడ్జ్ నిర్మాణం ఇలా ఎన్నింటికో సంబంధించి ఆయన డెవలప్ చేసిన డిజైన్లు, వీడియోలు 7200 పేజీల నోట్స్గా ఉన్నాయి. అంతేకాదు తల్లి గర్భంలో పిల్లలు ఎలా ఉంటారు, మనిషి లోపల అవయవాలు, మానవ శరీరం లోపల భాగాలు, ఎముకల నిర్మాణం, మన గుండె లోపల కవటాలు ఇలా ఎన్నో ఆయన వివరించి చూపించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈయన గీసిన డ్రాయింగ్స్ను ఆధారం చేసుకుని ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. అసలు ఆయన జీవించి 67 సంవత్సరాలే అయినా ఇన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించాలనేది ఎవరికీ తెలియదు. అందుకే ఈయనను యూనివర్సల్ జీనియస్ అని అంటారు.